నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు నేను మీ ముందుకు వార్తలతో రావట్లేదు, ఒక విషయంతో ముందుకు రావడం జరిగింది. అదేంటంటే వికారాబాద్ జిల్లా గురించి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి. వికారాబాద్ జిల్లా ఇప్పటికి కూడా ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నది, అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నది అని చెప్పి మీకు ఒక్కోసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్నది. హైదరాబాద్ లో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ లో ఎట్లాంటి రోడ్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఎట్లాంటి తాగునీటి వ్యవస్థ ఉన్నది, హైదరాబాద్ లో ఎట్లాంటి రవాణా వ్యవస్థ ఉన్నది, ఎట్లాంటి బస్సు సౌకర్యాలు ఉన్నాయి, ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎట్లాంటి లైట్స్ ఉన్నాయి, అసలు హైదరాబాద్ ఏంది, హైదరాబాద్ కు ఎగ్జాక్ట్లీ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా పరిస్థితి ఏంది. ఇది హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ అభివృద్ధికి మాత్రం 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు నాకు కనిపిస్తా ఉన్నా. నేను ఎందుకు పర్టికులర్ గా ఈ మాట అంటున్నా అంటే 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే అసలు పెద్ద డిస్టెన్సే కాదు. ఇది కూడా ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో ఉన్నట్టే, మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో ఉన్నట్టే మన జిల్లా. అట్లాంటిది ఈ రోజు వికారాబాద్ జిల్లా అభివృద్ధిని నోచుకుంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తురు, అభివృద్ధి ఎప్పుడెప్పుడు జరుగుతుందా, అభివృద్ధిని ఎప్పుడు చేసి చూపిస్తారా అని చెప్పేసి. ఎందుకు ముఖ్యంగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే, వాస్తవానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా వాసి, ఉమ్మడి వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అట్లనే శాసన సభాపతిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మన స్పీకర్ గారు, మరి రాష్ట్రంలోనే కీ పోస్టులు అయినటువంటి పెద్ద బాధ్యతలు అయినటువంటి అసలు వీళ్ళ దగ్గర నుంచే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. అట్లాంటిది మన జిల్లా ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఇద్దరు కూడా పెద్ద పోస్టులు ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా మన వికారాబాద్ కు డెవలప్మెంట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇది విమర్శ కోసం చేస్తున్నదో ఇంకో దాని కోసం చేస్తుందో కాదు. రాష్ట్రం పైన ప్రేమతోటి రాష్ట్రానికి అనేక రకాల నిధులు మంజూరు చేపిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. మరి వికారాబాద్ జిల్లా ఏం చేసింది? వికారాబాద్ జిల్లా అభివృద్ధిని నోచుకుంటుందా? వికారాబాద్ జిల్లా ఆగమైపోతుందా? ఒకసారి ఆలోచన చేస్తారా మీరంతా? మీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న రోజే నాయకులు కూడా ఆలోచన చేసినట్టు చేస్తారు. మీరు ఫస్ట్ ప్రజలు ఆలోచన చేయాలి, ప్రజలు ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే అసలు వికారాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వికారాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ప్రజలు బతుకుతున్న జీవన విధానం ఏదైనా ఉందంటే అది వ్యవసాయం. మరి వ్యవసాయం కోసం మన జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నది వికారాబాద్ జిల్లా డెవలప్మెంట్ కోసం? ఒకసారి ఆలోచన చేయండి. అసలు వికారాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కదా. మరి వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ వృద్ధి కోసం రాష్ట్ర నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి చొరవ తీసుకుంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్న పర్టికులర్ విషయం ఏంటంటే, అసలు వికారాబాద్ జిల్లా అభివృద్ధిలో ఎట్లాంటి ప్లేస్ లో ఉంది, వికారాబాద్ జిల్లాకి ఏం అవసరం, అసలు వికారాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు చేయాల్సిన పనులేంటి, ఒకసారి గుర్తు చేయాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కోసం ఏం చేస్తున్నట్టు అసలు? మరి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నది వికారాబాద్ జిల్లాలో? ఇప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లా కోసం, రైతుల కోసం ఏం చేస్తున్నట్టు? వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వర్షాధారిత వ్యవసాయమే ఎక్కువ ఉంటది కాబట్టి వాటి కోసం, రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సిన పనులు వికారాబాద్ జిల్లాకి చెరువులు పునరుద్ధరించాలి, చెక్ డ్యాంలు కట్టాలి, సూక్ష్మ సాగునీటి పథకాలు తీసుకురావాలి, అట్లనే రైతులకు సరైన మద్దతు ధర కూడా ప్రకటించాలి. మరీ ముఖ్యంగా పంట కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. ఈ నాలుగుట్లో కూడా వికారాబాద్ జిల్లా ఆమెడు దూరంలో ఉన్నది. ఈ నాలుగుకి కూడా దీంట్లో మన ప్రసాద్ కుమార్ సార్ గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ పనులు చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడెప్పుడు మా పనులు చేసి పెడతారా అని చెప్పి. నెక్స్ట్ తాగునీటి సమస్య. కొన్ని ప్రాంతాల్లో అయితే తాగునీటి సమస్య, అసలు వికారాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేసవిలో ఇంకా తీవ్రమైపోతుంది. కొన్ని గ్రామాల్లో అయితే రోజుకు ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ట్యాంకర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నల్లు ఏర్పాటు చేశారు. ఆ నల్ల ఏర్పాటు చేసిన తర్వాత కూడా అప్పుడు కంటిన్యూగా రెగ్యులర్ గా వాటర్ వచ్చేవి, అధికారులు సరిగా మెయింటైన్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫెసిలిటీని కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడికక్కడ పైపులన్నీ లీకేజ్ అవుతున్నాయి. ఆ లీకేజ్ అయ్యి రోడ్లలో నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి, కానీ జనాలకు సరిగా అందే పరిస్థితి లేదు. ఇది రాజకీయం కోసం మాట్లాడుతుంది కాదు, ఇది ప్రజల సమస్య కోసం మాట్లాడుతుంది. అధికారులు సరిగా మెయింటైన్ చేయక, అధికారులు చొరవ తీసుకోక, అధికారులు బాధ్యత వహించకుండా ఈ రోజు జనాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. తాగునీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ రోజు ముందు వేసవి కాలం రాబోతున్నారు. వేసవిలో అయితే ఆ ప్రాబ్లం మరీ ఎక్కువైపోతున్నది. కాబట్టి మన అధికారులు
ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. దీనిపైన చొరవ తీసుకొని వికారాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూసుకునే పరిస్థితి అధికారులు తీసుకోవాలి. దానికోసం అధికారులు చేయాల్సింది మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి చేరేలాగా చేయాలి. అట్లనే కొత్త వాటర్ స్టోరేజ్ కోసం ట్యాంకులు, ఆ ట్యాంకుల కొంచెం లీకేజ్ ఏర్పడుతుందంటే ఆ లీకేజ్ ఏర్పడే ట్యాంకులను కూడా వాటర్ లీకేజ్ కాకుండా ఆ ట్యాంకులను ఒకసారి రిపేర్ చేయాలి. అవసరమైతే కొత్త ట్యాంకులను కట్టాలి. అట్లనే పైప్ లైన్ లీకేజ్ అయినాయి, ఆ పైప్ లైన్ లీకేజ్ లను కూడా రిపేర్ చేసి అవసరమైతే కొత్త పైప్ లైన్ వేసి ఫస్ట్ లీకేజ్ కాకుండా చూసుకోవాలి వాటర్. నెక్స్ట్ ట్యాంకులలో గానీ ఆ వాటర్ పైప్లలో గానీ ఎట్లాంటి మురికి లేకుండా ట్యాంకులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా, అవసరమైతే విలేజ్ సెక్రటరీలకు మీరు ఆర్డర్స్ పాస్ చేస్తారా, ఎట్లా చేస్తారు అనేది ప్రభుత్వం చొరవ తీసుకొని ప్యూర్ వాటర్ ని తాగునీరు సప్లై చేసేటట్టు ప్రభుత్వం ప్లాన్ చేయాలి. దాంట్లో ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకున్నట్టయితే వికారాబాద్ ప్రాంత ప్రజలు సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అట్లనే నెక్స్ట్ వైద్య ఆరోగ్య సదుపాయాలు. వికారాబాద్ జిల్లా ప్రాంత వాసులకు ఆరోగ్య సమస్యలు వస్తే ప్రతి దానికి హైదరాబాద్ వెళ్లే పరిస్థితి. జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఉన్న హాస్పిటల్లో డాక్టర్ల కొరత, మందుల కొరత. ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, నేను పార్టీ పేరు కానీ నాయకుని పేరు కాదు తీయదలుచుకోలేదు. ఎందుకు తీయదలుచుకోలేదు అంటే ఒకవేళ నేను తీసే జనాలు దీన్ని ఎట్లా చూస్తారు అంటే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నేను నాయకుని పేరు తీయదలుచుకోలేదు. కాబట్టి ఇంతకు ముందున్న ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు 100 పడకలది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చింది. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. దాన్ని జనాలకు తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చి దాంట్లో వీలైనంత మంది ఎక్కువ డాక్టర్లను దాంట్లో నియమించి మందుల కొరత లేకుండా చేస్తే వికారాబాద్ జిల్లా ప్రాంతీయ వాసులు అందరూ కూడా ఎట్లాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మన జిల్లా దాటిపోవాల్సిన అవసరం లేదు. వికారాబాద్ జిల్లా రావడం ఈజీగా ఉంటది. వాళ్ళు ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు అయినా సరే మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇంకోటి విద్యా వ్యవస్థ అభివృద్ధి. విద్య దేశానికి భవిష్యత్తు అంటారు కదా, మరి వికారాబాద్ జిల్లాలో అసలు వికారాబాద్ జిల్లాలో లేనిది డిగ్రీ పీజీ కాలేజీలు తక్కువ, టెక్నికల్ ఎడ్యుకేషన్ లోపం, విద్యార్థుల వలస. ఇది ఈ రోజు వికారాబాద్ జిల్లా పరిస్థితి విద్యలో. అసలు వికారాబాద్ జిల్లాకు విద్యా వ్యవస్థ గురించి కావాల్సిన విషయాలు ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. ఒకటి ఉంది కదా ఇంకోటి ఎందుకు అనే విషయంలో కాదు. విద్యార్థులు ఒక కాలేజీలోనే సరిపోయేంత మంది విద్యార్థులు లేరు, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. మంచి కాలేజీని మీరు పెట్టినట్టయితే విద్యార్థులందరూ కూడా, వికారాబాద్ జిల్లా విద్యార్థులందరూ కూడా వేరే జిల్లాలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. మన జిల్లా ప్రాంతంలోనే చదువుకునే అవకాశం ఉంటుంది. అట్లనే ఐఐటి, పాలిటెక్నిక్, స్కిల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. ఐఐటి కాలేజీలు అట్లనే పాలిటెక్నిక్ కాలేజు ప్లస్ ఈ స్కిల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని ఊర్లలో ఉన్నటువంటి స్కూళ్లకు వసతులు సరిగా లేవు. కొన్ని స్కూళ్ళలో అయితే టీచర్ల కొరత ఉన్నది. ఆ టీచర్ల కొరతను కూడా తీసేయాలి. అట్లనే వసతులు కూడా అనేక రకాల ఇబ్బందులు. ఈరోజు విద్యార్థులకు ఇప్పటికీ కూడా స్టిల్ టాయిలెట్స్ ఉన్న పరిస్థితి లేదు. జిల్లాలోని మండలాలలో, విలేజ్లో ఉన్నటువంటి స్కూళ్లకు ఇప్పటి కూడా టాయిలెట్స్ కొడుతున్నది. ఆ టాయిలెట్స్ లో అక్కడ టీచర్లకు కానీ విద్యార్థులకు కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఆ ఇబ్బందిని తీర్చాలంటే ఫస్ట్ మెయిన్ కావాల్సింది వాటర్ ఫెసిలిటీ, ఆ టాయిలెట్స్. దీని విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఎందుకంటే విద్య దేశానికి భవిష్యత్తు అంటాం కాబట్టి విద్యార్థుల పైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి నాయకులు, అధికారులు. కనీసం లేడీస్ కూడా టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు స్కూల్ విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇప్పటికి కూడా టాయిలెట్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంటికి వెళ్ళి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళేసి వస్తున్నారు. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దీనిపైన కూడా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యలకు పరిష్కారం చేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి. డిజిటల్ క్లాస్ రూమ్ వలన విద్యార్థులకు ఆ వినే ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే రాసి చూపించే దానికంటే ఆ బోర్డులో డిజిటల్ కనిపిస్తే ఆ కంఫర్ట్ కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కూడా దాన్ని నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులు ఏర్పాటు చేయాలి. చేస్తేనే వికారాబాద్ జిల్లా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దీనిపైన ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ రోడ్డు రవాణా. రోడ్లు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. అట్లాంటిది ఈరోజు వికారాబాద్ జిల్లా పరిస్థితి అయితే ఘోరం. ఇది చెప్పలేము ఇంకా దీని గురించి. ఎందుకంటే అసలు వికారాబాద్ జిల్లాలో రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే కనీసం బైక్ తీసుకొని వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. 10 కిలోమీటర్ల జర్నీ చేయాలంటే కూడా బైక్ మీద వెళ్ళేటోళ్ళకి కూడా మినిమం ½ an hour పడుతున్నది. అదే కార్ తీసుకొని వెళ్తే గంట. అట్లాంటి రోడ్లు ఉన్నాయి. రోడ్లు మొత్తం వర్షాకాలం వస్తే చెరువులు అవుతున్నాయి. అన్ని గుంతలు పడ్డాయి రోడ్లు. గత ప్రభుత్వం రోడ్లను డెవలప్మెంట్ చేయలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది వికారాబాద్ ప్రాంత ప్రజలు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న వికారాబాద్ అధికారులు కానీ మరి రోడ్లను ఏం పట్టించుకుంటున్నట్టు సరే ఆలోచన చేయండి. రోడ్లు ఈరోజు చెరువులు అయితేనే వర్షాకాలం వస్తాయి. కనీసం బైక్ మీద వెళ్ళాలంటే ½ an hour పడుతుందంటే అర్థం చేసుకోండి. కార్ తీసుకుని వెళ్ళాలంటే గంట పడుతుందంటే అర్థం చేసుకోండి. 10 కిలోమీటర్ల డిస్టెన్సే. అట్లాంటి రోడ్లల్లా జనాలు ఎట్లా ప్రయాణం చేస్తారు? ఆరోగ్యాలు బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలంటే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇక బస్ సౌకర్యాలు అయితే ఘోరం. ఇంకా రోడ్లు బాగాలని చెప్పేసి బస్సులు క్యాన్సిల్ చేస్తున్నారు.
దానికి ఎవరు కారకులు? బస్ సౌకర్యాలు లేవు. ఈరోజు జిల్లా ప్రజలంతా కూడా ఈరోజు గోసపడుతున్నారు. బస్ సౌకర్యాలు లేక, ట్రాన్స్పోర్ట్ సరిగా లేక. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళతో ఓట్లు కరెక్ట్ వేయించుకుంటున్నారు, గెలిచి అధికారం పొందుతున్నారు. మరి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి? ఈ రోడ్లు వేస్తారు, ఉద్యోగ కల్పన తీసుకొస్తారని చెప్పేసి కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసిన జనాలందరూ కూడా. తెలంగాణలో మొత్తం కూడా ఇదే, రోడ్డు రవాణా సరిగా లేదు, ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు, కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచన చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తున్నారు రోడ్ల మీద? మరి రాష్ట్రం విషయం పక్కన పెడదాం, మన వికారాబాద్ జిల్లా పరిస్థితి ఏంది? మన ఎమ్మెల్యే గారు ఏం ఆలోచన చేస్తున్నట్టు రోడ్ల గురించి? రోడ్ల పరిస్థితి ఏముంది ఈరోజు? కాబట్టి జనాలందరూ కూడా అడగాలి, మన అధికారులకు మనం అడిగితేనే మన పనులు అవుతాయి. ఈరోజు రోడ్లు లేక అనేక ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు, ఏ మండలానికి పోయినా, వికారాబాద్ జిల్లాలో ఏ మండలానికి పోయినా కూడా రోడ్ల పరిస్థితి అదే ఉన్నది. మన జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే కూడా అసలు భయం పడే పరిస్థితి ఉంది. ఈరోజు భయపడే పరిస్థితి ఎట్లా వచ్చింది? రోడ్ల వల్ల. దానికి ముఖ్య కారకులు ఎవరు? అధికారులే, బరాబర్ అధికారులే. రోడ్లు సౌకర్యాలు సరిగా లేక బస్సులు తీసేస్తున్నారు, విలేజ్లకు వచ్చే బస్సులను. మీ రోడ్లు సరిగా లేవు, మేము బస్సులు నడిపేయమని చెప్పి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా వికారాబాద్ జిల్లాలో కొన్ని ఊర్లకు బస్సు సౌకర్యాలు లేవు. ఇప్పటికీ ఆ ఊరికి బస్సు వస్తే అదొక పండుగ వాళ్ళకు. అట్లాంటి ఊర్లు కూడా ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు. ఒక్కొక్క ఊరి ప్రజలు 3-4 కిలోమీటర్లు నడిచి మండల ప్రాంతాలకు, మండల రోడ్లకు నడిచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ ఊర్లకు బస్సులు రాక, కనీసం ఆటోలు లేక. అట్లాంటి పరిస్థితి ఈరోజు. దానికి కారకులు ఎవరు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? సరే ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికారాబాద్ జిల్లాకు కావాల్సింది మెయిన్ ఇంటెన్స్ రోడ్లే. ప్రతి మండల కేంద్రంకు కానీ, ప్రతి జిల్లా కేంద్రం కానీ, ప్రతి విలేజ్కి కానీ రోడ్లు సౌకర్యాలు ఫస్ట్ తీసుకురావాలి. సౌకర్యవంతమైన రోడ్ వేయాలి ఫస్ట్. అది వేసినట్టయితేనే వికారాబాద్ జిల్లాకు అంతో ఇంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లనే వెంటనే ప్రతి ఊరుకు కనీసం 3 సార్లు బస్సు వచ్చి పోయే పరిస్థితి తీసుకురావాలి. కంటిన్యూగా తిరుగుమని చెప్పి జనాలు అడుగుతలేరు. కనీసం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి బస్సు వచ్చిపోతే జనాలకు కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. పనులుంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాయకులు దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి, అధికారులు దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. వీళ్ళని తొందరగా దీనిపైన డెసిషన్ తీసుకొని ముందుకోవాలి. అట్లయితేనే జిల్లా ఏమన్నా బాగుపడుతుంది, వికారాబాద్ జిల్లాకు అంత ఇంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఉపాధి పరిశ్రమలు. వికారాబాద్ జిల్లాకు అయితే ఒక పరిశ్రమ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. చదువుకున్న విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీద ఉన్నారు నిరుద్యోగులుగా. అసలు కావాల్సిన అభివృద్ధి ఏంటంటే, మెయిన్ ఉద్యోగాల విషయంలో కావాల్సింది ఏంటంటే చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే మన నిరుద్యోగ యువతకు, చదువుకొని ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అంతో ఇంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఉపాధి అవకాశాలు కలిగి వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అట్లనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకురావాలి. మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కూడా తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకురావాలి. అట్లనే మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కూడా తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే అంతో ఇంతో జిల్లా అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది. అట్లనే గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, దీని విషయంలో కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఈ డ్రైనేజ్ సిస్టంలో కానీ ఇట్లాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. చాలా మంది సర్పంచులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మౌలిక వసతులు ఏమేమి కావాలో అన్నీ మ్యాక్సిమం చేశారు. ఇంకా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ గ్రామాలను ప్రత్యేక చొరవ తీసుకొని మన అధికారులు కానీ, నాయకులు కానీ వీలైనంత తొందరగా ఆ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా పనిచేయాలి. మెయిన్ గ్రామాలల్లో డ్రైనేజ్ వ్యవస్థ, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు, కమ్యూనిటీ హాలు, స్వచ్ఛ భారత్ పనులు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అధికారులు. ఎల్లకాలం ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రజల సమస్యలు మారతలేవు. కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా అధికారులు కానీ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా అభివృద్ధికి సహకరించండి. జిల్లా అభివృద్ధికి పాటుపడి జిల్లాను అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు అంతో ఇంతో న్యాయం చేయండి. ఇది అందరూ కలిసి పనిచేసి అందరూ ఒకటై చేసేనే ఈ పని అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పార్టీ సమస్యను కాదు, ఒక వ్యక్తి సమస్యను కాదు, ఇది ప్రజల సమస్య. వికారాబాద్ జిల్లా అభివృద్ధి ఇది ఒక వ్యక్తి కోరిక కాదు, ఇది ప్రజల హక్కు.